గతంలో పోలీసు ఆఫీసర్లతోటి ఈ లాబింగ్ అంతా చేసి కొంతమందిని ఇంకొక మాట కూడా చెప్పాలి. శ్రీధర్ రావు గారి మీద పదే పదే కేసులు ఉన్నాయి అని చెప్పి సాంబశివరావు మాట్లాడుతూ తన మీద ఎటువంటి కేసులు లేవు అని చెప్పుకునే క్రమంలో చాలా శుద్ధపూసను నేను అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు కేసులు లేవు అంటే భుజంగరావు, నీ ఆప్తమిత్రుడు భుజంగరావు, మీ డర్టీ గ్యాంగ్ సభ్యులు అనేటువంటి మిగతా వాళ్ళ లాంటి పోలీస్ ఆఫీసర్లు నీకు అండగా ఉండబట్టే నీ మీద కేసులు లేవు. నీ మీద ఆల్రెడీ ఒక కేసు అయితే ఉంది, ఆ కేసు విచారణ దశలో ఉంది, కోర్టు విచారణ దశలో ఉంది. కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. నేను నిన్నే చెప్పినట్టుగా నేను నేర్చుకున్నటువంటి జర్నలిజం ఎథిక్స్లో జర్నలిజం యొక్క నాకు ఇచ్చినటువంటి జర్నలిజం ఇచ్చినటువంటి పరిమితుల ప్రకారం మాట్లాడుతున్నా. ఆ కేసు విషయంలో నేను మాట్లాడను. నేను మాట్లాడే విషయం మాత్రం క్లియర్. కొంతమంది బాధితులు వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి వెళ్తే పైనుంచి ఉన్నతాధికారుల నుంచి ఈ డర్టీ గ్యాంగ్ ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు లేదు సార్. బంకు సాంబ అక్రమాలు చాలా ఉంటాయి. కానీ మన దగ్గర ఇదే డౌట్ నేను అడగబోతున్నా అరుణ్ గారు. గతంలో అనేక మంది పోలీస్ ఆఫీసర్లతో లాబింగ్ చేసి వాళ్ళకి దగ్గరగా పెట్టుకొని తనకి ఏ అడ్డంకి లేకుండా చేసుకున్నటువంటి సాంబశివరావు ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్లకు దగ్గర అయ్యి ఆయన పైన ఎటువంటి చర్యలు లేకుండా ఒక ప్రయత్నం చేస్తున్నారనే ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దానికి సంబంధించి ఎలా చూస్తారు? అందుకే ఏం జరగట్లేదు. కేసులు వేయడంలో సిద్ధహస్తుడు. ఎవరైనా కేసు ఉందని పోతే డెఫినెట్ గా TV5 వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి ఫోన్లు చేయించడం, భయపెట్టడం, కౌంటర్ కంప్లైంట్లు ఫైల్ చేసి వాళ్ళని లోపలికి పంపించడం. ఇప్పుడు గచ్చిబౌలిలో బుక్ అయినటువంటి కేసు విషయంలో కూడా అదే జరుగుతోందనే అనుమానం. ఎందుకంటే పై స్థాయి నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఇంకో పెట్రోల్ పంప్ ఉంది రింగ్ రోడ్డు దగ్గర. గతంలో స్పష్టంగా స్థానిక అధికారులు అది రోడ్డు భద్రతకు, వెహికల్స్ భద్రతకు అడ్డంకిగా ఉంది, దాన్ని తొలగించాలి అంటే అందులో తాను దూరి ఆ ఫిర్యాదులన్నింటినీ నల్లిఫై చేసి దాన్ని చెరబట్టి ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాడు. పెట్రోల్ పంప్ దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నాకు అవసరమైన సమయంలో దాన్ని బయట పెట్టడానికి కూడా నేను సిద్ధం. తనకంటే ముందు అది రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పిన స్థానిక అధికారులు సాంబశివరావు దూరంగానే దాన్ని నలిఫై చేసేసింది ఆ ప్రాబ్లమ్. ఈ రోజు కూడా అది రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ కి పూర్తిగా పెట్రోల్ పంపే అడ్డుగా ఉంది అంటే జరగరానిది జరిగితే ఎంతమందికి నష్టం జరుగుతుంది, ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది, దాని మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే సాంబశివరావు మొన్న మాట్లాడిన సందర్భంగా ఇంకొక వ్యాఖ్య చేశారు. ఈ షో మీద కూడా కొంత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారు. ఈ షో మీద బహుశా ఆయన కోపం రావడానికి కారణం ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి ఆ డర్టీ గ్యాంగ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ అనుక్షణం మనం రిపోర్ట్ చేయడమే కారణం అయ్యుండొచ్చు. అనుక్షణం కాదు, అసలు ఫస్ట్ ప్లే చేసింది, లేకపోతే ఫస్ట్ దాన్ని చూపించింది మొదటి నుంచే కూడా రాజ్ న్యూస్ వేదికగానే బయట పెట్టాం. అవన్నీ కూడా మళ్ళీ ఆ తర్వాత కన్ఫెషన్లో ప్రూవ్ అవుతూ వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానమైన మళ్ళీ 4 కన్ఫెషన్ స్టేట్మెంట్లకు సంబంధించిన విషయంలోకి వద్దాం. ఒక ఆయన ఏమో పెద్ద ఆయన కళ్ళల్లో ఆనందం చుట్టం కోసం పెద్ద ఆయన మనసులో ఏముందో తెలుసుకుని మేము ముందే ఇంప్లిమెంట్ చేసాం, ముందే ఫోన్ ట్యాపింగ్లు చేసాం, ముందే ఆయన ప్రత్యర్థులను నిరోధించామని చెప్తాడు. ఇంకొక ఆయన ఏమో నేను 8 ఫోన్లు వాడాను, నేను 8 ఫోన్లు వాడి రకరకాల ప్రొఫైల్స్ తయారు చేశాను అని చెప్పి ఇంకొక ఆయన చెప్తాడు. ఇక సాంబశివరావు ఆప్తమిత్రుడు భుజంగరావు ఏం చెప్పాడో క్లియర్. ఆయన సాంబశివరావుకి సంబంధించిన పాత్ర గురించి చెప్పాడు. ఇట్లా 4 కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇంత క్లియర్గా క్రైమ్ ఆఫ్ అఫెన్సు క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇప్పుడు బుకాయింపు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బుకాయింపు కార్యక్రమాల్లో భాగంగానే ఈ సాంబశివరావు వ్యాఖ్యలు కానీ అదే సందర్భంలో మిగతా బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు కానీ చూడాలంటారు. నా అభిప్రాయం అయితే ఇది. ఏమంటారు అరుణ్ గారు? డెఫినెట్గా సార్, అసలు పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు సాంబశివరావును అరెస్ట్ చేయకుండా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో? ప్రూవ్డ్ విత్ ది స్టేట్మెంట్ ఆఫ్ భుజంగరావు ఈ స్వాలోడ్ 2 crores ప్రజలకు సంబంధించిన, అంటే ఒక బాధితుడికి సంబంధించిన 2 కోట్ల రూపాయలు తిన్నడు అని కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద పంజాగుట్ట పోలీసులు సాంబశివరావును ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే మీడియాలో ఉన్న వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఇమ్యూనిటీ ఉంటదా? ఇమ్యూనిటీ అడిషనల్ ఎస్పీలకే లేని ఇమ్యూనిటీ ఈ వ్యక్తికి ఏ విధంగా ఉంది? ఈ వ్యక్తి తాను నిజమే అయితే, తాను చెప్పేటివన్నీ కళ్ళబొల్లి మాటలు కానట్టయితే
తన ఫోన్ ని ఇమ్మీడియట్ గా డిపాజిట్ చేయాలి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. యా 4-5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా వాడుతున్న ఫోన్లన్నింటినీ కూడా యా తక్షణం డిపాజిట్ చేయాలి. యా సాంబశివరావు అనే వ్యక్తి తన స్వచ్ఛంగా చిత్తశుద్ధిని స్వచ్ఛమైన నిరూపించుకోవడానికి ఈ పని చేయాలి. ఆ, యా ఇప్పుడు మీడియా ముందు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికైనా సరే, ఈ ఎపిసోడ్ లో శ్రీధర్ గారిని ఇబ్బంది పెట్టలేదన్న విషయంలో ప్రూవ్ చేసుకోవడానికైనా సరే డాటా డిలీట్ చేయకుండా యా తన పర్సనల్ కంప్యూటర్ ని, తన ఫోన్ ని, తన ట్యాబ్ ని ఫోర్త్విత్ ఈ రోజు డిపాజిట్ చేయాలి. లేనట్టయితే తప్పు చేసినట్టే సాంబశివరావు, Okay. ఖచ్చితంగా తప్పు చేసినట్టే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ కేసులో అని చెప్పి ఖచ్చితంగా హైకోర్టులో కేసు ఫైల్ చేస్తాం. యా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కన్ఫెషన్ స్టేట్మెంట్, ఒక అడిషనల్ ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా 2 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేసిండు, తినేసిండు అని చెప్పినా కూడా అరెస్ట్ చేయకుంటే పోలీసులను, ఈ రోజు రేపు వరకు వెయిట్ చూసి ఎల్లుండి ఖచ్చితంగా రీఓపెనింగ్ రోజు రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులు రిట్ ఆఫ్ మ్యాండమస్ లో డిక్లేర్ చేయండి ఇల్లీగల్ అని చెప్పేసి ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాం సాంబశివరావు మీద. యా